నా పేరు పడమటి శ్రీనివాసరావు, ఈడిగ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ని. వేమూరు నియోజకవర్గానికి సంబంధించి సరైనడు అశోక్ బాబు గారు రావడం, ప్రతి ఊరు ప్రతి వర్గాన్ని టచ్ చేసి ఈరోజు ఒక మంచి వ్యక్తిగా ప్రజల్లో నాటుకుపోయి ఉన్నారు. ఆయన గెలుపు నల్లేరు మీద నడకలాగా ఉంటుంది మాకు తెలిసి. ఎందుకంటే ఈ నియోజకవర్గంలో ఆయన వచ్చిన తర్వాత వాళ్ళ కుటుంబం యావత్తు, పిల్లలు, భార్య, ఆయన అందరూ కూడా కలే తిరుగుతూ మహిళలతో కూడా సంభాషించడం జరుగుతూ ఉంది. అయితే జగనన్న గారు ప్రవేశపెట్టినటువంటి నవరత్నాల్లో భాగంగా ప్రతి గడప గడపకి సంక్షేమ ఫలాలు అందినటువంటి సందర్భంలో మహిళలు, పురుషులు, యువత అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి బాసటగా నిలవడానికి ఉరకలేస్తూ ఉన్నటువంటి సందర్భం. ఈ యొక్క సందర్భంలో ఒక్క వేమూరు నియోజకవర్గమే కాదు, రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి జెండా ఎగరడం, మళ్ళీ ఆయన ప్రమాణ స్వీకారం చేయడానికి రెడీగా ఉన్నారు. కాబట్టి ఈ సంక్షేమ కార్యక్రమాలు అందినటువంటి ప్రతి మనిషి కూడా జగనన్నకి ఎప్పుడు కొట్టేద్దాం అనేటువంటి దీనిలో ఉర్రూతలవుతా ఉన్నటువంటి సందర్భంలో ఈ వైఎస్ఆర్సీపీ గెలుపు అనేది నల్లేరు మీద నడపలేదు. జగన్మోహన్ రెడ్డి గారిని స్టేట్లో ప్లస్ వేమూరు నియోజకవర్గంలో అశోక్ బాబు గారిని గెలిపించుకుంటారు మీరు? అశోక్ బాబు గారు గెలుపు నల్లేరు మీద నడకలాంటిదని చెప్పాం. దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఆయనకి అన్ని వర్గాలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వాళ్ళంతా కూడాను బ్రహ్మరథం పడుతున్నటువంటి సందర్భం. అయితే 56 కార్పొరేషన్స్, బీసీ కార్పొరేషన్స్ ఏర్పాటు చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. కాబట్టి ఒకప్పుడు తెలుగుదేశానికి ఎన్నుముకగా ఉన్నటువంటి బీసీ వర్గాలన్నీ కూడా, ముఖ్యంగా మా గౌడ సోదరులంతా కూడా, ఒకప్పుడు తెలుగుదేశం అంటే గౌడ అంటే తెలుగుదేశం అనుకున్నటువంటి సందర్భంలో కూడా మా వాళ్ళు కూడా, గౌడ సోదరులంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసి గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారని తెలియపరచడానికి సంతోషిస్తాం.